సినిమా బజార్ నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తన శిష్యుడు మూవీ శక్తిమతి మోషన్ పోస్టర్ను విడుదల చేసిన డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ ప్రముఖ డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ గారి చేతుల మీదుగా శక్తిమతి సినిమా మోషన్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ 1947 నుంచి ఒక ప్రత్యేక కథను తీసుకుని డెవలప్ చేసి మా డైరెక్టర్ రామకృష్ణ గారు చెప్పిన కథ నాకు నచ్చి ఈ సినిమా తీసా. ఇది ఈ జనరేషన్ వారికి తప్పకుండా చూడాల్సిన సినిమా. ఆగస్టులో సినిమా విడుదల కాబోతుందన్నారు. డైరెక్టర్ డి రామకృష్ణ మాట్లాడుతూ మా గురువు వివి వినాయక్ గారి చేతుల మీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మా ప్రొడ్యూసర్ వెంకటేష్ గౌడ్ గారు ఈ సినిమాను కాంప్రమైజ్ చేయకుండా తీసి సంగీత దర్శకుడు బీమ్స్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ కూడా అద్భుతంగా పనిచేశారు. సినిమాలో దాదాపు 30 నిమిషాలు VFX ఉన్నాయి. దీనివల్ల సమయం ఎక్కువ పట్టింది. ప్రస్తుతం డబ్బింగ్ పనిలో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవగానే ఆగస్టులో మీ ముందుకు వస్తున్నాం. మా సినిమాను ఆదరించండి అని చెప్పారు. హెబా పటేల్, సుమన్, శ్రావణ్, శ్రీధర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ వెంకటేష్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆర్ రమణారెడ్డి. హీరో విజయ్ దేవరకొండ బర్త్డే విషెస్తో డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ కాంబో క్రేజీ మూవీ VD14 కొత్త పోస్టర్ విడుదల. హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ టీ సిరీస్ కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ VD14 అనే టైటిల్తో వస్తున్న ఈ క్రేజీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమాపై ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్ రష్మిక మందన హీరోయిన్గా నటించడం, మైత్రి మూవీ మేకర్స్ అండ్ టీ సిరీస్ లాంటి పెద్ద బ్యానర్స్ భాగస్వామ్యం కావడం దాని ముద్రలో ఉన్న విజయ్ దేవరకొండ పోస్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అది పాత్రలో ఉన్న లోతుని, ఆధ్యాత్మికతను సూచించవచ్చునని భావించవచ్చు. పైగా బ్రిటిష్ కాలం నేపథ్యం 1854 1878 మధ్య జరిగిన చారిత్రక సంఘటన ఆధారంగా సినిమా ఉండడం సినిమాకు ఒక రీల్ కాకుండా రియల్ డైరెక్షన్ కూడా ఇస్తుంది. శుభం సినిమాను ఆ సినిమాలో నా పాత్రను ఆదరించినందుకు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. నటుడు గవిరెడ్డి శ్రీనివాసరావు. సమంత నిర్మాతగా మారి తొలి సినిమా శుభంతో విజయం సాధించడం ఆమెలోని నూతన శక్తిని, సినిమాలపై ఉన్న నమ్మకాన్ని చాటుతుంది. హారర్, కామెడీ అనే విభిన్నమైన జోనర్కు ఆమె తొలి ప్రయత్నం కావడం గమనార్హం. ఇది ప్రేక్షకులకు ఒక వినోదాత్మక, ఉత్కంఠభరిత అనుభూతిని అందించిందని స్పష్టంగా తెలుస్తుంది. గవిరెడ్డి శ్రీనివాసరావు వంటి నటుల్లో ఈ సినిమాతో గుర్తింపు రావడం సంతోషకరం. ఒక నటుడిగా తన పాత్రపై ప్రేక్షకుల నుండి స్పందన రావడం అనేది ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ తరహా అభినందనలు భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారితీస్తాయి. హీరో విజయ్ దేవరకొండ బర్త్డే విషెస్తో SVC59 మూవీ నుంచి ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్. విజయ్ దేవరకొండ అభిమానులకు డబుల్ ట్రీట్ లాంటిదే. ఒకవైపు పీరియాడిక్ యాక్షన్ డ్రామా VD14, మరోవైపు రూరల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న SVC59 రెండు విభిన్న తరహా సినిమాలతో ఆయన కెరీర్లో కొత్త కోణాలు అన్వేషిస్తున్నారనడం తప్పు కాదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ, దిల్ రాజ్, శిరీష్ లాంటి హిట్ గ్యారంటీ నిర్మాతలు ఈ సినిమా వెనుక ఉన్నారంటే అది బలమైన కంటెంట్ మీద నమ్మకం ఉన్న సినిమా అని అనర్థం. రవికిరణ్ కోలా గతంలో రాజావారు రాణి గారు చూపించిన న్యాచురలిజం, రూరల్ ఎమోషన్ సినిమాలో మరింత పవర్ఫుల్గా కనిపించే అవకాశం ఉంది. విజయ్ దేవరకొండకు ఇదికో రీఇన్వెన్షన్ తరహాలో ఉండవచ్చని భావించవచ్చు. గ్రామీణ నేపథ్యంలో కొత్త బాడీ లాంగ్వేజ్, డైలెక్ట్, ఎమోషన్ డెప్త్ అన్ని కనిపించనుండొచ్చు. ఆర్ట్ కెన్ వెయిట్, ఇండియా కమ్స్ ఫస్ట్. ఉలగ నాయకన్ కమల్ హాసన్ థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్ వాయిదా. పానిడియా మూవీ థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్ మే 16న జరగాల్సి ఉండగా దేశ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వాయిదా వేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. కమల్ హాసన్ ఆర్ట్ కెన్ వెయిట్, ఇండియా కమ్స్ ఫస్ట్ అంటూ స్పందించారు. ఈ సమయంలో మన దేశాన్ని కాపాడుతూ అప్రమత్తంగా ఉన్న మన సైకిల్ గురించి మనం ఆలోచించాలి. పౌరులుగా మనం సంయమనంతో, సంఘీభావంతో స్పందించాలని కమల్ హాసన్ తెలియజేశారు. కొత్త తేదీ త్వరలో ప్రకటించనున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, విజయ్ కనకాల, KK రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ భైరవం మే 30న వరల్డ్ వైడ్ రిలీజ్. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ భైరవం మే 30న విడుదల కానుంది. విజయ్ కనకమండల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం పవర్ఫుల్ టీజర్, 2 హిట్ సాంగ్స్తో భారీ అంచనాలు పెంచింది. అతిథి శంకర్, ఆనంది, దివ్యా పిల్లే కథానాయికగా నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ హరికే వేదాంతం, ఎడిటింగ్ చోటకే ప్రసాద్, డైలాగ్స్ సత్యర్షి, తూమ్ వెంకట్, ఫుల్ స్కేల్ ప్రమోషన్స్తో మేకర్స్ మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. కలియుగం 2064 మూవీ రివ్యూ. కలియుగం 2064 అనేది 2064 సంవత్సరంలో సెట్ చేయబడిన ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్, ఇనియన్ సుబ్రమణి, హ్యారీ తదితరులు ప్రధాన పాత్రలు నటించారు. దర్శకుడు ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించారు మరియు K. రామ్ చరణ్ సినిమాటోగ్రఫీ, డాన్ విన్సెంట్ సంగీతం అందించారు. విజువల్ ఎఫెక్ట్స్ నార్వేలో రూపొందించబడ్డాయి. ఈ చిత్రం RK ఇంటర్నేషనల్ బ్యానర్పై నిర్మించబడింది. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత 2064లో పరిస్థితులు చాలా దగ్గర అవుతున్నాయి. ఎక్కడా ఆహారం, నీరు దొరకడం లేదు. ఈ పరిస్థితుల్లో మనుషులు తమ జీవితాన్ని కాపాడుకునేందుకు ఎంత దారుణంగా మారిపోతారు.
ఆకలి, దాహం వంటి శక్తిరహిత పరిస్థితుల్లో మానవత్వం ఎలా కరువైపోతుందనే కోణంలో ఈ కథ సాగుతుంది. శక్తి కిషోర్ ఒక సేఫ్ హౌస్ అనే ప్రదేశాన్ని వెతుకుంటూ అక్కడే ఉండే థామస్, ఇండియన్ సుబ్రహ్మణ్యం పాత్రలో అనేక ట్విస్టులు, డార్క్ సీక్రెట్లు బయటపడతాయి. ఈ క్రమంలో భూమి, శ్రద్ధా శ్రీనాథ్ కూడా తన సేఫ్ హౌస్ను వెతుకుతుంది. మరి ఆ సేఫ్ హౌస్లో భూమి ఎదుర్కొన్న కష్టాలు, థామస్ ఆమెకు చేసిన అప్రతికూలతలు, చివరికి భూమి ఆ సేఫ్ హౌస్ నుండి బయటపడిందా లేదా అనేది ఈ ప్రశ్నల చిత్రాన్ని ఆసక్తికరంగా ఉంచుతాయి. ఇక ప్లస్ పాయింట్స్ వస్తే సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ ఎలిమెంట్స్. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ మరియు ఎమోషనల్ థ్రిల్లర్ను బాగా మిళితం చేస్తుంది. కొన్ని థ్రిల్లింగ్ సన్నివేశాలు, ఇంటర్వెల్ ట్విస్టులు సినిమాకు అదనపు ఆకర్షణగా ఇస్తాయి. దర్శకుడు ప్రమోద్ సుందర్ రాసిన ఫ్యూచర్ డ్రామా ఆసక్తికరంగా సాగింది. కొన్ని సస్పెన్స్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. కిషోర్ శక్తి పాత్రలో మంచి నటన చూపించారు. శ్రద్ధా శ్రీనాథ్ కూడా భూమి పాత్రలో బాగా నటించింది. ఇండియన్ సుబ్రహ్మణ్య థామస్ పాత్రలో మరో స్థాయి ప్రదర్శన కనబరిచారు. గ్యారా లక్ష్మి, హరి, అస్వల్ వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. మనిషి ఆకలికి మానవత్వం లేకపోవడం వంటి అంశాలను ఈ సినిమా బాగా చూపించింది. మనుషులు ఎంత విచక్షణ లేకుండా అఘోర చర్యలు తీసుకోగలరనేది బాగా పెడితే కొన్ని సీన్స్లో కొత్త కోణాలు చూపించారు. ఇక మైనస్ పాయింట్స్ చూస్తే ఫేసింగ్ సమస్యలు. సినిమాతో ఆసక్తికరమైన థీమ్ ఉన్నా కొన్ని చోట్ల కథ స్లోగా సాగుతుంది. కొన్ని సీన్స్ మరింత క్లారిటీగా ఉండవచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కాస్త తగ్గినట్లు కనిపిస్తాయి. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చే ఫ్యూచర్ను మంచి రీతిలో కనెక్ట్ చేయకుండా కొన్ని చోట్ల సీన్స్ డైవర్ట్ అయ్యాయి. దీనివల్ల కథలో ఉన్న సస్పెన్స్ కొంత తగ్గింది. కొన్ని సస్పెన్స్ సీన్స్ ఇంకా ఆసక్తికరంగా ఉండవచ్చినట్టుంది. కథలో మానవత్వం కోల్పోయిన ప్రతిపక్ష పాత్రలను బాగా చూపించారు. కానీ అదే స్థాయిలో సస్పెన్స్ను ప్రదర్శించడం కాస్త లోపం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, కె రామ్ చరణ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఫ్యూచరిస్టిక్ దృశ్యాలను బాగా చిత్రీకరించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కొన్ని కీలక సన్నివేశాలు చక్కగా చూపించారు. సంగీతం, డాన్ విన్సెంట్ సంగీతం సినిమాకు సరైన అనుసంధాన్ని కలిగించింది. కానీ సంగీతం మరియు ఆకట్టుకునేలా ఉండవచ్చు. ఎడిటింగ్, నిమ్ట్ ఎంటింగ్ ఆకట్టుకుంది. సినిమాకు సరైన రీతిలో ఫేసింగ్ ఉండడానికి సహకరించింది. ప్రొడక్షన్ వాల్యూస్, కేఎస్ రామకృష్ణ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఫ్యూచరిస్టిక్ సెట్లు, దృశ్యాలు మంచి విధంగా రూపొందించే సినిమాను విజువల్గా ఆకట్టుకున్నాయి. చివరిగా కలియుగం 2064 సైన్స్ ఫిక్షన్ మరియు అడ్వెంచర్ థ్రిల్లర్గా మంచి ప్రయత్నం చేసింది. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అయితే కొన్ని సీన్స్ స్లోగా సాగడం మరియు సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకు మైనస్ పాయింట్స్గా నిలిచాయి. సరిగ్గా స్క్రీన్పై వర్క్ అవ్వకపోయినప్పటికీ ఈ సినిమాకు ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సింగిల్ మూవీ రివ్యూ. సింగిల్ సినిమా శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఒక కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. విజయ్ శ్రీ విష్ణు ఒక బ్యాంకులో పనిచేస్తాడు. కానీ అతను సింగిల్గా ఉండి తన కోసం సరైన భాగస్వామి కోసం ఎదురు చూస్తుంటాడు. అతని స్నేహితుడు అరవింద్, వెన్నెల కిషోర్ ప్రేమలో పడినప్పుడు విజయ్ కూడా ఇష్టపడే అమ్మాయిని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. చివరికి అతని సేల్స్ ఎగ్జిక్యూటివ్ పూర్వ కేతికా శర్మని ఇష్టపడతాడు. కానీ అతనికి ప్రేమ చూపించదు. మరోవైపు హరిణి, ఇవానా కూడా విజయ్ని ప్రేమిస్తుందని చెప్పి అతన్ని వెంబడించసాగుతుంది. ఈ క్రమంలో ఈ ముగ్గురు మధ్య వివిధ ఎమోషనల్ మరియు కామెడీ సన్నివేశాలు జరిగి కథ ఎలా ముగుస్తుందో ప్రస్తావన ఉంటుంది. కామెడీ టైమింగ్. ఈ సినిమాలో శ్రీ విష్ణు తన కామెడీ టైమింగ్స్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే లవ్ కామెడీ సన్నివేశాలు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో పాటు నవ్వులు పూయించాయి. శ్రీ విష్ణు కామెడీ, భావోద్వేగాలు, పర్సనాలిటీ శ్రీ విష్ణు ప్రతి కోణంలో ఆకట్టుకున్నాడు. వెన్నెల కిషోర్ శ్రీ విష్ణుతో కలిసి నటించి తన కామెడీ టైమింగ్స్ మరింత ఇంపాక్ట్ చూపించారు. హీరోయిన్లు కేతికా శర్మ మరియు ఇవానా వీరి నటన గ్లామర్తో పాటు పాత్రలకు అవసరమైన భావోద్వేగం కూడా బాగా చూపించారు. రాజేంద్ర ప్రసాద్ ఆయన పాత్ర చివరలో నుంచి ప్రభావం చూపించింది. కమల్ స్వరూపం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ముఖ్యంగా చిత్రీకరించిన సన్నివేశాలు బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సినిమా మొత్తంలో పిక్చరైజ్ చేసిన దృశ్యాలు పక్కాగా ప్రేక్షకులను ఆకర్షించాయి. కథనంలో మెలకువలు, కామెడీ, డ్రామా మరియు భావోద్వేగాల సమ్మిళితం బాగా చేశారు. ఇది ప్రేక్షకులకు హాయిని అనిపిస్తుంది. ఫేసింగ్ సమస్యలు. సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగాయి. కొన్ని సీన్స్ అంచనా వేసిన స్థాయిలో ఆకట్టుకోలేదు. అలాగే మొదటి హాఫ్లో కొన్ని పాత్రలను పరిచయం చేసే సమయంలో తక్కువ సమయం వేశారు. అది కొంతమందికి అప్రయోజకంగా కనిపించవచ్చు. హీరోయిన్స్ పాత్రల పరిమితి, కేతికా శర్మ మరియు ఇవానా పాత్రలకు మరింత బలం తీర్చిదిద్దాల్సిందే. కథలో హీరో మరియు హీరోయిన్ల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్లు మరింత బాగా పెంచి స్క్రీన్ పైన మరింత క్లియర్గా చేయవలసిందే. మ్యూజిక్ విషయంలో సినిమాకు ఒక పెద్ద ప్లస్ పాయింట్ లేదు. పాటలు ప్రత్యేకంగా గుర్తుండిపోలేవు. సాంకేతిక విభాగం. సినిమాటోగ్రఫీ. ఆర్వెల్ రాసు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథానుగుణంగా కొన్ని సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. వాతావరణాన్ని బాగా చూపించారు. సంగీతం. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమీ ప్రత్యేకంగా ఉండదు, కానీ కొన్ని సన్నివేశాలకు సరిపడేలా సజావుగా ఉంది. ఎడిటింగ్. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాగుంది. కథను నడిపించేందుకు సమయపాలన బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్. విద్యా కోపినిడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. నిర్మాణ విలువలు బాగా ఉన్నాయి. చివరిగా సింగిల్ సినిమా ప్రధానంగా కామెడీ మరియు ఎంటర్టైనర్ చేయడంలో రాణించింది. అయితే మరికొంత మెరుగైన స్క్రీన్పై పాత్రల అభివృద్ధి ఉంటే సినిమా మరింత ప్రభావవంతంగా ఉండేది. శుభం మూవీ రివ్యూ. హీరోయిన్ సమంత నిర్మాతగా, అలాగే ఆమె క్యామియోలో కూడా నటించిన లేటెస్ట్ చిత్రమే శుభం. క్లీన్ హిట్ సినిమా. బండి దర్శకుడు ప్రవీణ్ కార్డర్ల తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మంచి బజ్ను ముందే సొంతం చేసుకుంది. మరి చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
శుభం 2000 దశకంలో విశాఖపట్నం మరియు భీమిలి ప్రాంతంలో జరిగే ఒక ప్రత్యేక కథ. శ్రీనివాస్ హర్షిత్ ఆర్ అనే యువకుడు తన పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు తన జీవితంలో అవాంతరాలను ఎదుర్కొంటాడు. మొదటి రాత్రి సీరియల్ చూస్తుండగా దయ్యం పట్టినట్లు అనిపిస్తుంది. ఇదే పరిస్థితిని అతని ఫ్రెండ్స్ మరియు వారి భార్యలకు కూడా జరుగుతుంది. దీంతో వారు ఆ సీరియల్ కారణంగా జరిగిన అజ్ఞాత పరిస్థితులపై దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తారు. సమంత పాత్రలో మంత్రగత్తి మాయశ్రీ పరిష్కారం చూపించడంతో కథ కొనసాగుతుంది. ఆకట్టుకునే పాయింట్స్ వస్తే సినిమాకు మంత్రముగ్ధులైన కథ. సీరియల్స్ నేపథ్యంలో హారర్ ఫన్ మిశ్రమంగా ఉంటుంది. ఇది సరదాగా ఉల్లాసంగా మారుతుంది. ముఖ్యంగా మహిళా ఆడియన్స్ను ఆకర్షిస్తుంది. కామెడీ మరియు ఎమోషన్స్, హారర్ మరియు ఫన్ సన్నివేశాల మేళవింపు చాలా బాగా చేయబడ్డది. ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు, హారర్ సీన్స్ అదనపు ఆకర్షణ. ఈ నేపథ్యంలో కామెడీ కూడా మంచి పాసింగ్ కోసం సహాయం చేసింది. ఇక మైనస్ పాయింట్స్ వస్తే పాయింట్ కనెక్ట్ అవ్వడం. కథలో ఉన్న ప్రధాన పాయింట్ కొన్ని ప్రేక్షకులకు సిల్లీగా అనిపించవచ్చు. నిజ జీవితంలో అలా జరుగుతుందో లేదో అనే ప్రశ్న ప్రేక్షకుల్లో కలగవచ్చు. సినిమా మొదటి భాగం కొంచెం నెమ్మదిగా ఉంటుంది. కథ ప్రధానాంశం వైపు వెళ్ళడానికి సమయం పడుతుంది. ఇది కొన్ని ప్రేక్షకుల్ని అంగీకరించలేదు. సెకండ్ హాఫ్ లో కొన్ని హారర్ సీన్స్ కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. 3 ఫీమేల్ లీడ్స్ మీద చూపించే సన్నివేశాలు కొంచెం ఓవర్ డ్రామాటిక్ గా ఉంటాయి. సమంత క్యామియాలో కనిపించినా ఆమె పాత్రను మరింత బాగా డిజైన్ చేయాల్సిందే. చివరిగా చూసుకుంటే శుభం సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తుంది. ముఖ్యంగా సీరియల్స్ చూస్తూ ఉండే మహిళా ప్రేక్షకులు ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారు. కథలో హారర్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ బాగా కలిసి సరదాగా అనిపిస్తుంది. నటీనటుల పనితనం, దర్శకత్వం, సాంకేతిక విభాగం బాగా పనిచేయబడ్డాయి. అయితే కొన్ని సన్నివేశాలు ఓవర్గా లేదా సిల్లీగా అనిపించవచ్చు. మొత్తంగా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్న వారికి ఒక మంచి ఎంపిక అవుతుంది. ఆపరేషన్ సింధూర్పై రష్మిక మందాన ఆసక్తికరమైన పోస్ట్. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగిన శరణంలో ప్రముఖ సినీ నటి రష్మిక మందాన తన సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ ఆసక్తికరమైన పోస్టులు చేసినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలకు చాలా ముఖ్యమైనవి. రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో భారత సైన్యానికి మద్దతు తెలియజేస్తూ శాంతి కోసం పోరాటం చేయడం మరియు ఉగ్రవాదాన్ని ప్రశ్నించడం వంటి విషయాలను ప్రస్తావించింది. శాంతిని కోరుకోవడం అంటే నిశ్శబ్దంగా ఉండి హానిని అంగీకరించడం కాదు అని ఆమె వ్యాఖ్య. నిజానికి ప్రతి ఒక్కరూ శాంతిని కావాలని కోరుకుంటూ అల్లరి చేసే వారి యత్నాలను నిరోధించాల్సిన అవసరం ఎంతమంది యొక్క పట్ల ఉత్పత్తి చేస్తుందంటూ అన్నారు. అలాగే ఆమె నైజీరియన్ రచయిత్రి చిమామాండా అడిగే ప్రసంగానికి సంబంధించిన వీడియోను పంచుకొని ప్రపంచాన్ని మెరుగ్గా మార్చడం కేవలం మంచిగా ఉండడం ద్వారా సాధ్యం కాదని వివరించింది. దయతో ఉండండి, కానీ అవసరానికి మించి మంచిగా ఉండకండని ఆమె వ్యాఖ్య శక్తివంతమైన సందేశం కన్వీన్స్ చేస్తుంది. ఇతర సినీ ప్రముఖులు కూడా భారత సైన్యానికి మద్దతు తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికలు ఉపయోగించి జై హింద్ అంటూ తమ సంఘీభావాన్ని ప్రకటించారు. వీరు శ్రద్ధా కపూర్, కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, వీర్ దాస్ వంటి ప్రముఖులు. ఈ విధంగా పలు ప్రముఖులు తమ వేదికల ద్వారా దేశ రక్షణలో తమ మద్దతు ప్రకటించడం సమాజంలో ఉన్న ప్రస్తుత ఉద్రిక్తతతో వారి పోరాట శక్తిని వ్యక్తం చేసే సందర్భంగా మారింది. వెళ్ళి మోదీకి చెప్పు అని అన్నాడు. ఆమె చెప్పింది వర్మ. పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా ప్రస్తావనకు వచ్చింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం పాకిస్తాన్ అప్రో ప్రాంతాలతో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఘాటున దాడులు నిర్వహించి 9 కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఇది భారతదేశంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు పొందింది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు జనాభా గణనీయంగా ఈ దాడిపై తమ మద్దతు ప్రకటించారు. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి, తారక్, అల్లు అర్జున్, సాయిధరం తేజలు ఇలా అంతా భారత సైనికులకు ధైర్యం చెప్తూ తమ అభినందనలు ప్రకటించారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఆపరేషన్ సింధూర్పై స్పందించారు. ఆయన పాకిస్తాన్ ఉగ్రవాదులపై సెటరికల్ కామెంట్స్ చేయడం, ప్రత్యేకంగా పహల్గాం దాడిలో మహిళ తన భర్తను చంపిన ఉగ్రవాదుల గురించి చేసిన వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకుని మోదీకి చెప్పు అని అన్నారు. రామ్ గోపాల్ వర్మ ఈ కామెంట్స్ ను ట్విట్టర్ వేదికగా చేశారు. ఇప్పుడు ఆ మహిళ మోదీకి చెప్పిందంటూ చేసిన ట్వీట్ అది వైరల్ గా మారింది. రామ్ గోపాల్ వర్మ సెటరికల్ శైలితో పాకిస్తాన్ పై తన విమర్శలను వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు ఆపరేషన్ సింధూర్పై మరింత చర్చకు దారితీశాయి మరియు వివిధ రకాల స్పందనలు తెచ్చుకున్నాయి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.